భూభారతి చట్టంతో లావును భూమి పట్టా అవుతుందన్నారు ప్రముఖ న్యాయవాది భూమి సునీల్. అలాగే భూభారతి కింద సాదా బైనామా పట్టా కాబోతుందని చెప్పారు. ఆధార్ కార్డు లాగా భూమికి భూ ఆధార్ కార్డు ఉంటుందన్నారు. భూ సమస్యల పరిష్కారంతో రైతులు కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని చెప్పారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్ భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగిలెట్టితో కలిసి పాల్గొన్నారు భూమి సునీల్. ఏ చట్టం అయితే ధరణిని తీసుకొచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలున్నాయి. ప్రభుత్వం రాసే రికార్డుల్లో తప్పులుంటే రైతాంగాన్ని కోర్టుకు వెళ్ళమంటుంది ఆ చట్టం. నా పేరు సునీల్ బదులు అనిల్ పడినా నేను కోర్టుకు వెళ్ళాలి, నాకు ఎకరం పొలంలో గుంట తగ్గినా కోర్టుకు వెళ్ళాలి, నా సర్వే నెంబర్ మిస్ అయినా కోర్టుకు వెళ్ళాలి, నా హక్కుల నిర్ధారణకి కోర్టుకు వెళ్ళాలి. కానీ నాకు హక్కు ఉంది, మీరు రికార్డులో తప్పు రాస్తే నేనెందుకు కోర్టుకు వెళ్ళాలనేది ఇంతకాలంగా తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఈ రెండు సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు. సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు. గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు. ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి. రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలి, మనమే పోయి దరఖాస్తులు తీసుకోవాలి. ఈ కంప్యూటర్ జంజాటం వద్దు. ఓ 2 పేజీల దరఖాస్తు రాసి నేను రెవెన్యూ అధికారికి ఇస్తే వారు దీనంతా పరిశీలించి పరిష్కారం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి, ఒక ఆదర్శవంతంగా నిలవాలి అంటే ఒక పైలట్ చేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక 3 జిల్లాలలో కూడా ఒక్కొక్క మండలంలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల వారి నిర్ణయం ప్రకారం 30 మండలాలలో పైలట్ జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్రం అంతటా కూడా రైతుల సమస్యల పరిష్కారం జరగబోతుంది. ఈ కీలకమైన సెక్షన్ కింద అందరి తరపున ఈ సెక్షన్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకునే అవకాశమే కాకుండా రెవెన్యూ శాఖని గ్రామానికి పంపినందుకు రెవెన్యూ మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇది మామూలు మార్పు కాదు. మనం కంప్యూటర్లో పోయి ఎత్తుకునే బదులు కంప్యూటర్లే మన ఊర్లోకి వస్తున్నాయి. మనం అధికారుల దగ్గరికి పోయే బదులు అధికారే మన ఊర్లోకి వస్తున్నారు. అధికారులు మన ఊళ్ళకి రాక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను, రెవెన్యూ అధికారులు రాక. కాబట్టి ఈ రోజున అంత గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ చట్టం ఒక గొప్ప చట్టంగా నిలిచిపోతుంది. గౌరవ మంత్రి గారి చొరవ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదా బైనామాల దరఖాస్తులు అన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే, ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేపించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది. 9,24,000 పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులని పరిశీలించి అర్హత ఉన్న అందరికీ కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక గొప్ప విజయం. ఇక ఇంకొకటే, నేను ఎక్కువ సమయం తీసుకొని పెద్దలందరూ మాట్లాడతా, కొన్ని కీలకంగా రైతులకు పనికొచ్చి వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. ఇది పాత రికార్డు. పాత రికార్డులో తప్పులుంటే సవరించడం ఎట్లనో చెప్పిన. నాకు 30/80 తెచ్చుకున్న పీటీ కింద ఇనాం భూములకు వార్సీ వచ్చింది, లేదా లావణి పట్టా తెచ్చుకున్నా, లేదా లావణి భూముల్ని పేదోడు కొనుక్కుంటే రెగ్యులర్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది, ఆర్డర్ వచ్చింది. ఇవేవి ఇప్పుడు ధరణికి ఎక్కట్లేదు. ఎందుకు అంటే మార్గం లేదు. ఇప్పుడు సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, మనకి ఎట్లా భూమి వచ్చినా, ఒక కోర్టు ఆర్డరే కాదు, ఏ విధంగా భూమి మీద మనకు హక్కు వచ్చినా, అది వారసత్వం కావచ్చు, కొనుగోలు కావచ్చు, అవి 2 మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఇంకెట్లా భూమి మీద హక్కు వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆర్డీఓ విచారణ చేయాలి, ఆర్డీఓ పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మార్పు. ఈ చట్టము ఇప్పుడు సమస్యల పరిష్కారము, రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు మాత్రమే కాకుండా వారు ఈ చట్టం 100 ఏళ్ళు ఉండాలి, ఈ పోర్టల్ 100 ఏళ్ళు పనిచేయాలని ఎందుకు అంటున్నారంటే, రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త అంశాలు దాంట్లో ఉన్నాయి. భూములకి భూదార్ నెంబరు, మనకు ఆధార్ కార్డు జేబులో ఎట్లా ఉందో పాస్బుక్తో పాటు భూదార్ కార్డు కూడా జేబులో రాబోతోంది. ఈ భూదార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉంది.